మిత్రులు శాసనసభ్యులు సిపిఐ పార్టీ కార్యదర్శి శ్రీ కూనంనేని సాంబశివరావు గారు మరియు రాష్ట్ర సిపిఐ సెక్రటేరియట్ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో పాటు మేమందరం కలిసి ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కొన్ని విషయాలు మాట్లాడాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. స్నేహితులారా, మీ అందరికీ తెలిసిందే, భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తుని, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఇండియా కూటమి ఒక పక్కన, మతోన్మాదంతో ఒక నియంతృత్వ పోకడతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ భారత రాజ్యాంగానికే పెను సవాలు విసురుతూ దేశ ఆర్థిక వనరులన్నింటినీ కూడా క్రోనీ క్యాపిటలిస్టులకు దారదత్తం చేస్తూ మరొకసారి అధికారంలో రావాలని ఆలోచన చేసే భారతీయ జనతా పార్టీ ఇంకో పక్కన. ఈ పరిస్థితుల్లో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని కాపాడటం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకికవాద పార్టీలన్నీ కలిపి ఇండియా కూటమి పేరు మీద ఈ బీజేపీని నిలవరిస్తూ ఈ దేశాన్ని కాపాడటం కోసం అడుగులు ముందుకు వేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీగా ఈరోజు ప్రత్యేకంగా మా పార్టీ నాయకత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి నన్ను ప్రత్యేకంగా మగ్దుం భవన్కి, సిపిఐ పార్టీ కార్యాలయానికి పంపించి వారి మద్దతును కోరవలసిందిగా, రేపు జరిగే సాధారణ ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేయటం కోసం, వారి సహకారం పొందడం కోసం ప్రత్యేకంగా నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అందులో భాగంగా నేను ఈరోజు వారిని కలవటం, వారితో సుదీర్ఘంగా రాజకీయపరమైనటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడటం, ఆ మాట్లాడిన పిమ్మట సరే సహజంగానే ఇండియా కూటమిలో సభ్యులుగా, అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా లౌకికవాదాన్ని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, పేద ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ ఇరు పార్టీల పరంగా భవిష్యత్తులో మనం కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి రావటం కూడా జరిగిందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. వారిని అభ్యర్థించడం, ప్రత్యేకంగా జరిగేటువంటి ఎన్నికల్లో మీ సహాయ సహకారాలు కావాలని నేను అడగటం, వారు కూడా సుహృద్ వాతావరణంలో మేము అడిగినటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించిన మీదట వారి సహకారాన్ని తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో అందిస్తామని వారు చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రేపు జరిగే సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలిసి అన్ని జిల్లాల్లో కూడా పోటీ చేస్తున్నటువంటి ప్రతి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి సంపూర్ణంగా వారి మద్దతుని కోరటం, వారు దానికి అంగీకరించడం కూడా జరిగిందని చెప్తూ, మీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకి, అట్లాగే సిపిఐ పార్టీకి సంబంధించిన శ్రేణులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరం కలిసి ఈ రాష్ట్రంలోకి మతోన్మాద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీని రానియకుండా అడ్డుకట్ట వేయటానికి నిటారుగా నిలబడి మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి సహృదయంతో మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ కార్యాలయానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, యావత్ సెక్రటేరియట్ మొత్తం కూడా సాధారణంగా ఆహ్వానించి వారు చాలా మిత్రభావంతో సన్నిహితంగా అనేక విషయాలు, ప్రజలకు సంబంధించిన విషయాలన్నీ చర్చించి ప్రజల అవసరాలు తీర్చడం కోసం తప్పనిసరిగా మా సహాయ సహకారాలు అందిస్తామని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా అదే స్థాయిలో ముందుకు రావాలని వారు చెప్పటం, దానికి సానుకూలంగా మేమందరం కలిసి అడుగులు ముందుకేస్తామని చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అంతకుముందే నేను మీకు చెప్పాను,
వాస్తవంగా ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీగా తెలంగాణలో ఖచ్చితంగా సిపిఐగా మేము పోటీ చేయాలని ఒక నిర్ణయం చేయటం జరిగింది. ఆల్ ఇండియా పార్టీ కూడా కనీసం ఒక స్థానమైన ఇప్పుడున్నటువంటి అనివార్యతల్లో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మరలా మేము ఒక స్థానం పోటీ చేసిన ఆ వాతావరణం విషియస్గా మారుతుందనే ఉద్దేశంతో బీజేపీని నిలవరించే ఏకైక లక్ష్యంతో భవిష్యత్తులో ఇంకా చాలా ఎన్నికలు ఉంటాయి, స్థానిక సంస్థలు ఉంటాయి, అసెంబ్లీ మళ్ళా ఉంటాయి, మళ్ళీ మేము కొద్దిగా పుంజుకుంటాం, మళ్ళా గౌరవప్రదంగా తీసుకుంటాం. ఇప్పుడు మేము పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ ఎలియన్స్, ఇండియా బ్లాక్. కాబట్టి ఇట్ ఈస్ అవర్ బౌండెడ్ డ్యూటీ టు సపోర్ట్ ద కాంగ్రెస్ హియర్ అండ్ టు సీ దట్ బీజేపీ డజంట్ కమ్ ఇన్ టు ద పవర్. బీఆర్ఎస్ ఓకే, ఇప్పుడు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు తెలంగాణలో. ఆ లక్ష్యంతో మేము చేయటం జరిగింది. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు మాకేందంటే ఇట్ ఈజ్ క్లియర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ సిపిఐ. అక్కడ వచ్చేసరికి లెఫ్ట్ అండ్ అది మన యూటీఆర్ రెండే, అటు బీజేపీ లేదు కాబట్టి బీజేపీకి అవకాశం ఇవ్వం. ఆ రెండు కాబట్టి ఫ్రెండ్లీ కంటెస్ట్ లాగానే ఉంటుంది. తర్వాత మరలా మేమేం చేస్తున్నాం, మళ్ళా యూపీఏకి పోయినసారి కేరళలో యూపీఏ గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్ వచ్చింది చూసారా రాష్ట్ర దేశంలో. అప్పుడు ఎక్కువ 2004లో ఎక్కువ ఇండిపెండెంట్ కానీ కమ్యూనిస్టులు గెలిచారు బెంగాల్లో కానీ కేరళ కానీ కాంగ్రెస్ మీదే, కానీ యూపీఏకి సపోర్ట్ చేశారు. అట్లా కేరళ వచ్చేసరికి ఆ పోటీ సహజంగా ఉంటుంది, దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఒకటండి, మేమేంటంటే మాకు కొత్తగూడు అప్పుడు వాళ్ళు సపోర్ట్ చేశారు, అప్పుడు వాళ్ళు మిగిలిన చోట్ల ఎలియన్స్లో లేరు, దానికి మా కృతజ్ఞత ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మేము కాంగ్రెస్తో ఎలియన్స్లో ఉన్నాం కాబట్టి కాంట్రిబ్యూట్ మేము అది కూడా ఆలోచన చేశాం. మరలా ఏ మేరకు మేము చీలికి మేము మళ్ళీ ఇది చేసినా భువనగిరి లాంటి చోట కూడా వేరే ప్రమాదకరమైనటువంటి పరిణామం తలెత్తుతుంది. అది వారు చెప్తారు అది. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు కూడా మేము అనేది ఏంటంటే కమ్యూనిస్టులు ఎప్పుడు కలిసే ఉంటాం. ఎన్నికలు వచ్చేసరికి ఏమైందంటే ఎన్నికలు అనేక ప్రాధాన్యతలపైన ఆధారపడి ఉంటుంది. రోజువారీ జరిగేటువంటి ఇష్యూస్ మీద పోరాటాలు చేయటంలో కలిసే ఉండాలి. ఇప్పుడు రేపు భవిష్యత్తులో కూడా కలుస్తాం. ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు ఇద్దరం స్ట్రాంగ్గా అవ్వాలి, ఎవరికి వాళ్ళు పోరాటం చేసుకుని ఇద్దరం స్ట్రాంగ్ అయ్యి ఇద్దరం కలిపి ఉన్నప్పుడు అది వేరు. ఇప్పుడు ఈ దశలో వేరువేరుగా వాళ్ళు మేము ఎందుకు ఉంటున్నామంటే మొన్న కలవలేదు, మొన్న ఏంటంటే కుదరలా, వాళ్ళు కూడా కలుద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే బీజేపీ అనేది ఇప్పుడు భువనగిరి లాంటి చోట మేము కూడా సపోర్ట్ చేస్తే చెప్పలేము, ప్రమాదం ఉండొచ్చు, అందుకని ఈ నిర్ణయం చేశాం. లేదుగా, మేము కాంగ్రెస్తో ఉన్నాంగా, భువనగిరిలో కాంగ్రెస్తో ఉన్నాం కదా, దానికి మేం చేయట్లేదు కదా. సిపిఎం పార్టీ ఆఫీస్కి నేను ప్రత్యేకంగా వెళ్ళాను, వారికి కూడా ఇదే స్థాయిలో అభ్యర్థించడం జరిగింది. ఆలోచన చేసి మళ్ళీ చెప్తా అన్నారు, జరుగుతుంది. సిపిఐ మాత్రం భువనగిరిలో కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తాం అది చెప్తా. అది మా పార్టీ నుంచి అనౌన్స్ చేస్తాం, అక్కడ పార్టీ ఆఫీసులో అనౌన్స్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ ఇద్దరు కలిసి మేము ఎన్నికల కంటే ముందు ఏం మాట్లాడుకున్నామో అవన్నీ మా పార్టీ ఆంతరంగిక విషయాలు. స్పష్టంగా మేమిద్దరం ఒకరికొకరికి గౌరవించుకుంటూ వాటిని అమలు చేసుకుంటూనే ముందుకు పోతాం. థ్యాంక్ యూ. మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, శాసనసభలో ప్రాతినిధ్యం లేనంత మాత్రాన ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోమని చెప్పడానికి మేమంతా నారో మైండెడ్గా ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, పార్టీ కాదు. డెఫినెట్గా వీ వెల్కమ్ ఎవ్రీబడీస్ ఒపీనియన్, ఈవెన్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎ రిప్రజెంటేషన్ ది
House. Thank you.